యోబు ఒక ధనవంతుడైన నీతిమంతుడైన వ్యక్తి. అతడు దేవునిని ఎంతో భయపడి ప్రేమించే మనిషి. చెడును దూరంగా పెట్టి మంచి మార్గంలో నడిచేవాడు. అతనికి పెద్ద కుటుంబం ఉండేది. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు వంటి అనేక సంపద అతనికి ఉండేది. కాని యోబుకు తన సంపద కంటే దేవునితో ఉన్న సంబంధమే ఎక్కువ విలువైనది. ప్రతిరోజు తన పిల్లలు దేవుని ఎదుట ఏదైనా తప్పు చేసి ఉండవచ్చని అనుకుని యోబు దేవునికి బలులు అర్పించేవాడు. నా పిల్లలు దేవుని ఎదుట పాపం చేసి ఉండకూడదు అని ప్రార్థించేవాడు. దేవుడు యోబును చూసి ఎంతో సంతోషించేవాడు. ఒకరోజు పరలోకంలో దేవుని ముందు దూతలు సమకూరినప్పుడు సాతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానుతో, నా సేవకుడైన యోబును చూశావా? భూమి మీద అతనిలాంటి నీతిమంతుడు లేడు అని అన్నాడు. అప్పుడు సాతాను, యోబు దేవునిని భయపడుతున్నది అతనికి అన్నీ ఉన్నాయని కదా. అతని సంపద తీసేస్తే కూడా నిన్ను ప్రేమిస్తాడా అని ప్రశ్నించాడు.